టీడీపీలో అంతర్మదనం మొదలైందా? 2029 ఎన్నికల కోసం వ్యూహరచన మొదలుపెట్టారా? వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకంగా మారబోతోందా? పవని చక్రం తిప్పుతారా? మరి టీడీపీ పరిస్థితి ఏంటి? బాబు వారసుడిగా లోకేష్ రాజకీయ వైకుంఠపాళిలో నిచ్చెనలెక్కగలరా? అసలు పవన్ బాబులు కలిసి ఉండగా జగన్ గెలవగలడా? కూటమి మైత్రిని దెబ్బ కొడితేనే వైసీపీకి అధికారం చేజిక్కించుకుంటుందా? ఆ దిశగా అప్పుడే వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు మొదలుపెట్టాయా? వీటన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. టీడీపీ నేతలను డిఫెన్స్లో పడేసి వారిని అభద్రతాభావంలోకి నెట్టేసి తద్వారా లాభపడాలని జగన్ అండ్ కో ప్రయత్నాలు చేస్తుందనే వార్తలిప్పుడు ఏపీలో షికార్లు చేస్తున్నాయి. మరోవైపు నిజంగానే టీడీపీ శ్రేణులు అప్పుడే అంతర్మదనం మొదలైందనే టాక్ సైతం అమరావతిలో చక్కర్లు కొడుతోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా సీనిస్తూ కోరి సమస్యలు తెచ్చుకుంటున్నామనే చర్చ టీడీపీలో నడుస్తుందనేది వైసీపీ సోషల్ మీడియా చేస్తోన్న ప్రచారం. అయితే నిప్పులేనిదే పొగరాదన్నట్లు ఆ అనుమానాలకు ఊతమిస్తూ టీడీపీ అనుకూల మీడియా కూడా కొత్త పలుకులు పలుకుతోంది. ఓవైపు జగన్ కేసుల వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావడంలో చంద్రబాబు ఉదాసీనంగా ఉన్నారని చెబుతూనే పవన్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీకి భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందనే భావన సదరు మీడియా కథనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పెట్టాలనే ఆదేశాలివ్వడమే మొదటి తప్పుగా టీడీపీలో చాలా మంది నాయకులు భావిస్తున్నారనేది వైసీపీ మీడియా వెర్షన్. ఒకసారి అధికార అందలమెక్కిన జనసేన చివరికి తమనే మింగేస్తుందనేది టీడీపీని వెంటాడుతున్న భయంగా వైసీపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందట. టీడీపీ అనుకూల మీడియా ప్రధానంగా చెబుతోంది ఒకటే. ఇక్కడే చెబుతోంది అనడం కంటే చంద్రబాబును రకంగా హెచ్చరిస్తోంది అని చెప్పడం సబవేమో. అదేంటంటే చంద్రబాబు తన వారసుని వచ్చే ఎన్నికలకు సరిగా తయారు చేసుకోగలుగుతున్నారా లేదా అనేది ప్రధాన అంశం. 2019కి ముందు 14 ఏళ్లుగా సీఎంగా చేసిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుది వన్ మ్యాన్ షోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అందులోనూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినీ హీరో కావడంతో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఏ సమస్య పరిష్కారంలో అయినా, ఏ అంశం నిర్ణయం తీసుకున్నా అందులో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు సగభాగం ఉంటుందనేది కాదనలేని నిజం. అలాంటప్పుడు జనం ఫోకస్ అంతా బాబు పవన్ల మీదే ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా 2029 నాటికి చంద్రబాబు ఇంత క్రియాశీలకంగా పనిచేయలేకపోవచ్చు. 80 ఏళ్ల వయోభారంతో ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అసలు సిసలు నడుస్తోన్న చర్చ. ఒకవేళ 2029లో కూడా కూటమి కలిసికట్టుగా పోటీ చేసి గెలిస్తే ఇప్పుడు నెంబర్ 2గా ఉన్న పవన్ నెంబర్ 1 కావాల్సి వస్తుంది. దాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోగలవా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇదంతా టీడీపీ నేతల మస్తిష్కంలో తిరుగుతూ ఉండగా దీన్నే వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఏం చేసైనా పవన్ బాబుల మిత్రుత్వాన్ని దెబ్బ కొట్టాలన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. చాప కింద నీరులా పార్టీని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ లోలోపల పావులు కదుపుతున్నారని వైసీపీ సోషల్ మీడియా పదే పదే కథనాల ప్రసారం చేస్తోంది. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ ఈ విషయాన్ని దృష్టికి తీసుకువెళ్లారని, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో టీడీపీకి సమాచారం లేకుండానే గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడం ఎంతవరకు సబబనే చర్చ ప్రస్తుతం టీడీపీలో నడుస్తోందని వైసీపీ ఊదరగొడుతోంది. ఇది వైసీపీ చేస్తోన్న ప్రయత్నంలో భాగమేనని తెలిసినా టీడీపీ అనుకూల మీడియా వాదన మరో విధంగా ఉంది. శత్రుశేషం ఉండకూడదని, అది చంద్రబాబుకే చేటని 5 ఏళ్ల పాటు జగన్ ఢిల్లీలో బీజేపీ నేతలతో లాబియింగ్ చేసుకుని తన కేసులను కదలకుండా చూసుకున్నారని, ఇప్పుడు కేంద్రం పిలక చంద్రబాబు చేతుల్లో ఉన్నా కూడా 7 నెలలు గడిచినా ఆ కేసుల ఊసే ఎత్తడం లేదని, ఇది టీడీపీ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెడుతుందనేది వారు చెబుతోన్న మాట. ముందు జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి ఏదో కేసులో ఆయన్ని జైలుకు పంపిస్తే అప్పుడు వైసీపీ జెండా పీకేయడం ఖాయమనేది టీడీపీ అనుకూల మీడియా గట్టిగా వినిపిస్తోన్న వాదన. మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు జనసేన ఇన్వాల్వ్మెంట్ పై కస్సుబుస్సులాడుతున్నారట. నామినేటెడ్ పోస్టులో 30 నుంచి 40% ఇవ్వాల్సిందే అని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్న వైనాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికే జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇవ్వడమే ఎక్కువని తాము భావిస్తున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
మార్కెట్ యార్డులు, సహకార సంఘాలు, నీటి సంఘాలు, అలాగే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు జనసేన కోరుకోవడం కరెక్ట్ కాదనేది ద్వితీయ తృతీయ శ్రేణుల మాట. మిత్రపక్షం కదా అని పవన్ ని మోసేసి జనసేన డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో శత్రుపక్షంగా మారే ప్రమాదం లేకపోలేదని కొందరు టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. అయితే ఇక్కడ అవసరం, అవకాశం అనేవి కీ రోల్స్ ప్లే చేస్తాయి. జనసేన అవసరం టీడీపీకి ఉంది. టీడీపీ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం జనసేనకు ఉంది. ఇక్కడ ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషనే. అయితే రెండు పిల్లులు కొట్టుకుంటే మధ్యలో పంచాయతీ తీర్చడానికి వచ్చిన కోతి లాభపడినట్లు జనసేన టీడీపీలు బాహాబాహికి దిగితే జగన్ లాభపడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ కు ఓ వర్గం నుంచి సాలిడ్ ఓట్ షేర్ ఉందని, అందుకని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా ఓట్ల శాతం 39 వరకు వచ్చిందనేది వారి వాదన. మరి 40 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు తన రాజకీయ చాణక్యాన్ని ఎలా ప్రదర్శిస్తారో, తనయుడి భవిష్యత్తుకు ఎలాంటి రోడ్ మ్యాప్ రెడీ చేస్తారో వేచి చూడాలి. దాంతో పాటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ మున్ముందు టీడీపీ బీజేపీలతోనే ఉంటుందా? సనాతన ధర్మం కార్డు వాడి బీజేపీతో జతకట్టి టీడీపీకి దూరమవుతారా అనేది ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే బాబు, పవన్లు కలిసి ఉన్నంత వరకు జగన్ కు అధికార పీఠం కలేనని సొంత పార్టీ నేతలు సైతం ఒప్పుకుంటున్న నిజం. మరి విడగొట్టి విజయం సాధించాలనే జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. 1 shot 2 birds, ఒక్క దెబ్బకు 2 పిట్టలు.